హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ప్రస్తుతం మనతో ఏదైతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు మనతో ఉన్నారో ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ అమలు చేయాలి అంటూ కూడా ఇప్పుడు వాళ్ళు వాపోతున్నారు. సో వారి మాటల్లో వారి విషయం ఏంటో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు ఆర్ శేఖర్ రెడ్డి. నేను డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా. మరి ఈనాడు మేము అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా డిమాండ్స్ ముఖ్యంగా పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, అదేవిధంగా 6 డిఏలను పెండింగ్లో ఉన్నాయి వాటిని ఇవ్వాలి, అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఉద్యోగికి తన జీవితకాలంలో 30 నుండి 40 సంవత్సరాల వరకు ప్రభుత్వానికి సేవ చేస్తాడు. అతనికి ఏ విధమైనటువంటి ఆధారం ఉండదు. ఒకసారి రిటైర్మెంట్ అయిన తర్వాత సరి అయినటువంటి పెన్షన్ లేకున్నట్లయితే అతను జీవించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మరి ఈనాడు కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. పాత పెన్షన్ విధానం అయితేనే ఉద్యోగస్తుల యొక్క సంక్షేమం బాగా ఉంటుంది. కాబట్టి మేము పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటాను. అది కొత్త పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి డిఫరెన్స్ ఏంటండి? పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి యొక్క శాలరీలో కటింగ్ అనేటువంటిది ఏమీ ఉండదు. సర్వీస్ చేసిన తర్వాత అతని యొక్క చివరి వేతనంలో సగం వేతనాన్ని పాత పెన్షన్గా ఇస్తారు. అట్లా కాకుండా ఈ కొత్త పెన్షన్ విధానంలో 10% ఉద్యోగి యొక్క వేతనాన్ని కట్ చేస్తూ దానికి ఒక 10% అదనంగా కలిపి ఎక్కడో ఇన్సూరెన్స్ స్కీమ్లలో లేకుంటే షేర్ మార్కెట్లో పెట్టి వచ్చిన దాన్ని చివరికి పెన్షన్ రూపకంగా ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటి పరిస్థితి ఏం లేక ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన వాళ్ళు, కొత్త పెన్షన్ విధానంలో రిటైర్ అయిన వాళ్ళు నెలకు 1500, 2000 పెన్షన్తో కూడా రిటైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలతో ఆ తక్కువ పెన్షన్తో బతకడం అనేటువంటిది చాలా కష్టమైంది. కాబట్టి మేము పాత పెన్షన్ను మళ్ళీ పునరుద్ధరించాలని, అది న్యాయమైందని అనేక దేశాల్లో అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం వల్ల ఇప్పుడు ఏదైతే పెన్షనర్లు ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో వారికి ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది? పెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. కొత్త పెన్షన్ విధానం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది. అదేవిధంగా నిశ్చితంగా ఇంత పెన్షన్ అంటే దాదాపుగా 2000, 3000 రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే ఒకవేళ పాత పెన్షన్ ఉన్నట్లయితే వాళ్ళు సుమారుగా నెలకు ఒక 15,000, 20,000 రూపాయల పెన్షన్తో వాళ్ళు తమ కుటుంబాలని గడుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండేది. కానీ ఈనాడు 1500, 2000 పెన్షన్ అంటే దాంతో జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అంతేకాకుండా మరి ఈనాడు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్ననే చూసినట్లయితే చక్కెర ధర 35-40 రూపాయలు ఉన్నటువంటిది 70 రూపాయలు, 80 రూపాయలు అయింది. అదేవిధంగా ఉల్లిగడ్డలు 20-25 రూపాయలు ఉన్నవి నాడు 50-60 రూపాయలు అయినాయి. అంటే దాదాపుగా 60% నుంచి 80% వరకు రేట్లు పెరిగినాయి. మరి పాత వేతనాలతోనే మరి వేతనాలు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతి 5 సంవత్సరాలకు పీఆర్సీ రూపంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈనాడు 6 డిఏలు గత 3 సంవత్సరాలుగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాత వేతనాలతో ఈ కొత్త రేట్లతో మేము జీవించడం అనేది చాలా కష్టంతో అవుతుంది. కాబట్టి అనివార్యంగా ఇక వేరే ఏ గత్యంతరం లేక ఈనాడు ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వము మా పరిస్థితిని అర్థం చేసుకొని మా డిమాండ్లను నెరవేర్చాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా డిమాండ్లను నెరవేర్చాలని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.